ఎవరితోనూ గొడవలు పెట్టుకోవద్దు. ప్రతి ఒక్కరితోనూ మంచిగా ఉండటానికే ప్రయత్నం చెయ్యి. ఎందుకంటే ఈ గొడవల వలన మొదట్లో మనకు ఏ ఎఫెక్టు లేకపోయినా తర్వాత మనకు చాలా కష్టాలను, నష్టాలను, అడ్డంకులను తెచ్చిపెడుతుంది. స్నేహితులతో, బంధువులతో, చుట్టుపక్కల వారితో, అలాగే మనం పనిచేస్తున్న దగ్గర, మీ ఓనర్స్ దగ్గర, మీతో పనిచేసే వారితో కూడా గొడవలు దాదాపుగా పెట్టుకోవద్దు. కానీ గొడవలు పూర్తిగా రాకుండా బ్రతకలేము. ఎప్పుడో ఒకసారి ఎవరితో ఒకసారైనా గొడవలు వచ్చే అవకాశం ఉంది. మీరు బాగా ఆలోచిస్తే గొడవ ఎప్పుడు పెద్దదవుతుందంటే ఎవరైనా మన మనసుకు కష్టంగా అనిపించేటట్లు మాట్లాడినా లేదా ప్రవర్తించినా మనం ఫీల్ అయ్యి చాలా అగ్రెసివ్గా మారి వారన్న ఒక్క మాటకు 10 మాటలు అని వారు ప్రవర్తించిన తీరు కంటే ఇంకా ఘోరంగా ప్రవర్తించి నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందని చూపిస్తాం. కానీ మన ప్రవర్తన చూసిన ఇతరులు మనల్ని తప్పుబట్టి ఎదుటి వ్యక్తికి సీక్రెట్గా సపోర్ట్ చేస్తారు. మనతో మాత్రం బాగానే ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ వ్యక్తి చాలా డేంజర్, టైం వస్తే ఎవరితోనైనా ఇలాగే బిహేవ్ చేస్తాడని మన గురించి చెడుగా ప్రచారం చేస్తారు. ఈ గొడవలు స్లోగా పెరుగుతూ వస్తే మనం మనశ్శాంతిని కోల్పోతాం. ఉన్న ఊరిలో ఉండలేం. రెంట్గా ఉన్న చోట నుండి వేరే చోటుకి వెళతాం. పని చేసే చోట పని బంద్ చేస్తాం. మన సొంత కుటుంబ సభ్యులు కూడా మనకి కోపం ఎక్కువ, తొందరపడతామని అపార్థం చేసుకుంటారు. ఇక్కడ మీ సమస్య ఏమిటంటే నేను కరెక్ట్గా ఉంటాను, ఎదుటివారు కూడా అలాగే ఉండాలి. అనవసరంగా ఎదుటి వాళ్ళు ఏమైనా అంటే మాత్రం నేను పడను, ఆ అవసరం నాకు లేదు అనుకుంటారు. కానీ ఇది నడవదు. ఇక్కడ చాలామంది కరెక్ట్గా ఉండరు, లేకపోయినా వారికి ఏమీ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే వారికి బ్రతకనేరవడం బాగా తెలుసు కాబట్టి. మనం ఆర్థికంగా సెటిల్ అవ్వలేకపోవడానికి ఈ రకమైన ప్రవర్తన కూడా ఒక కారణం అవుతుంది. మిమ్మల్ని ఎప్పుడైనా ఎవరైనా ఏమైనా అన్నా మన రియాక్షన్ చాలా ముఖ్యం. కాబట్టి అలాంటి సందర్భాలలో మాటకు మాట అనే బదులు ఒక చిరునవ్వుతో దానిని పరిష్కరించుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ మనం ఎలా ఉండాలనుకుంటున్నామో మనకి ఐడియా ఉండాలి. ఉదాహరణకు వేరే వారి మీద జోకు వేస్తే వారు కూడా మన మీద జోకు వేస్తారు. అందుకు మనం రెడీగా ఉండాలి. సో మనం ఎలా ఉంటే ఇతరులు మనతో అలా ఉంటారు. కాబట్టి మీరు అందరితోనూ ఫ్రీగా ఉండాలనుకుంటే మీరు అన్నీ లైట్గా తీసుకోవాలి. నేను జోక్స్ వేస్తాను, ఎదుటివారి మీద సెటైర్లు వేస్తాను, నాకు యాటిట్యూడ్ చాలా ఎక్కువ, కానీ ఇతరులు నాతో గౌరవంగా మసలుకోవాలంటే అది కుదరని పని. ఎవరైనా ఏమైనా అంటే దాన్ని మీరు తీసుకోలేకపోతే మీరు సిన్సియర్గా ఉండండి. మీకు నచ్చిన వారితో తక్కువగా మాట్లాడండి. వీలైతే అవాయిడ్ చేయండి. మీకు నచ్చిన వారితో, మిమ్మల్ని ఇష్టపడే వారితో ఎక్కువగా ఉండండి. కానీ ఒంటరిగా మాత్రం ఉండకండి. ఒంటరిగా మీరు ఎక్కడ దొరికినా అందరూ కలిసి మిమ్మల్ని టార్గెట్ చేస్తారు. అది మీరే వారికి ఇచ్చిన అవకాశం అవుతుంది. సో కొంతమందితో అయినా మీరు క్లోజ్గా ఉండడం అలవాటు చేసుకోండి. అప్పుడు మిమ్మల్ని వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఎలా ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో కొందరు వ్యక్తులు లిమిట్ క్రాస్ అయ్యి బిహేవ్ చేస్తూ ఉంటారు. అలాంటి సందర్భాలలో ఇరిటేట్ అవ్వకుండా పొలైట్గా నవ్వుతూ సమాధానం చెప్పండి. కానీ గొడవలు మాత్రం పెట్టుకోవద్దు. ఇది చెప్పినంత సులభం కాకపోవచ్చు, కానీ ప్రయత్నం చేస్తే మనం సాధించలేనిది ఏముంది. ఫైనల్గా నేను చెప్పేది ఏమిటంటే ఎవరితోనైనా ఎట్టి పరిస్థితుల్లోనైనా గొడవలు మాత్రం పెట్టుకోవద్దు. ఒకవేళ ఎవరైనా ఏమైనా అన్నా అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు. తనని తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడను. ఈ కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.